ఒరే అన్నా 30 years ఇన్ సిటీ కౌన్సిలర్ ఎలక్షన్ చూసాం గానీ ఈ కౌన్సిలింగ్ అంటే ఏందిరా? అన్నా అదొక ముచ్చట, అదొక ఫెస్టివల్, అదొక పండగన్నా. అన్నా ఈ సిటీలో రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియో, ఆ తర్వాత ఫేము నేము ఉండేది నీకే కదన్నా, అందుకే పిలిపించిండ్రు. అంతేనంటావా? పదన్నా. నమస్తే అన్నా శ్రీరామ్ యాదవ్ 30 years ఇన్ సిటీ సాండిగలవనికి వచ్చినాం. ఓహో కౌన్సిలింగ్ వచ్చారా? లెఫ్ట్కి వెళ్ళండి. వెళ్ళండి. నమస్తే సార్. సార్ నమస్తే. 30 years ఇన్ సిటీ, శ్రీరామ్ యాదవ్, రాజధాని పాలిస్తున్నారు మీరు. మీ వివరాలే చూస్తున్నాను. అన్నా నేను ముందే చెప్పలే, నిన్ను పర్ఫెక్ట్ గా ఫాలో అయినాడన్నా. కూర్చోండి. ఏం ఫిగర్ చేస్తున్నావు బయట? మీరు నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇక్కడంతా ఫ్రెండ్లీ మూమెంట్సే. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్స్. సడన్గా పిలిపించేసరికి ఇబ్బంది అయి ఉంటుంది. ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉంటారు. అబ్బే పర్లేదండి. రాజు గారు, మన వాళ్ళకి టిఫిన్లో ఏర్పాటు చేయించండి. అబ్బాయి పొద్దున్నే ఏదైనా షెడ్యూల్ చేస్తే గానీ అన్న ఏమి ముట్టుకోడు సారు. పోనీ కాఫీ టీ? నాకు ఛాయ్ అలవాటు లేదు సార్. రాజు గారు, ఆరోగ్యం అది బాగా చూసుకుంటున్నట్టున్నారు, హార్లిక్స్ ఇప్పించండి. ఓకే సార్. 30 years ఇన్ సిటీ, ఇట్లాంటి ఆఫీసర్ని మనం ఎంతవరకు చూడలేదురా. మరి నేనేం చెప్పినాను అన్న? ఛాయ్ తాగనంటే హార్లిక్స్ తెమ్మటాడేంటి? దిల్సే అన్న. సార్ అన్న 30 years ఇన్ సిటీ, ఫిలిం నగర్ నుంచి పటాన్చేరు వరకు ఖాళీ జగ కనిపిస్తే చాలు కాంపౌండ్ వాల్ కడతాడు, గేటు పెడతాడు, ముందల దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీరామ్ యాదవ్ అని బోర్డు తగిలిస్తాడు. ఖాతం. తీసుకోండి సార్. సార్ డర్రక్యూ అన్నా. సార్ అన్న కవతల 2-3 సెటిల్మెంట్లు చేసేది ఉంది సార్. మీరు మేము ఒక పర్సంటేజ్ అనుకున్నాం అనుకో, కౌన్సిలింగ్ అయిపోయినాక కట్టించి గట్టే వెళ్ళిపోతుంది సార్. మీ తొందర చూస్తుంటే నాకు తొందరగానే ఉంది. రాజు గారు. సార్ ఎవ్రీథింగ్ రెడీ. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయండి. అయ్యా బయలుదేరదామా? మీరు రారా సార్? నేను తర్వాత జాయిన్ అవుతాను. గట్లనా? చలే నిఖిలే చలో. రండి సార్ రండి. ప్లీజ్ కమ్ సార్. చిన్న చెకప్. చెకప్ అయింది? ఉండవా నువ్వు? కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ చెకప్ అయింది. కౌన్సిలింగ్ ముందు బీపీ షుగర్ చెక్ చేయించుకోవడం పద్ధతి సార్. అసలు ఏమనుకున్నావా నన్ను? 30 years ఇన్ సిటీ, హెల్త్ బాడీ, ఫాదర్ 110 నాట్ అవుట్. ఎరా సేఫ్టీ మాకు ఉండాలి కదా సార్. ముందు మీరు చెప్తా కదా అన్నా. మనం ఆసుపత్రికి పోతే ఇదే చెకప్ కి పైసలు దండి ఖర్చు అవుతాయి, గీడైతే ఫ్రీ. కూర్చోండి కూర్చోండి. హార్ట్ కండిషన్ ఓకే, హెల్త్ కండిషన్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. తీసుకెళ్ళండి. మీరు కూర్చోండి సార్. నాకు చూడండి. నేను చెప్పాను ఎప్పటికైనా అర్థమైందా? ఫాదర్ 110 నాట్ అవుట్, స్టోన్ అయ్యా ఇది. సార్ ఈయన కూడా రెడీ, అలాగే తీసుకెళ్ళండి. వెల్కమ్. అరే ఇదేంది స్పెషల్ రూమ్ లెక్క ఉంది. మీరు బట్టలు ఇప్పండి సార్. బట్టలా? స్కానింగ్ తీయాలి సార్. అరే ఏందయ్యా నువ్వు సింహాచలం సార్ కౌన్సిలింగ్ అంటుంటే నువ్వు చెకప్ స్కానింగ్ అంటూ లేట్ చేస్తున్నావు టైం అంతా. అది పద్ధతి అండి. 30 years ఇన్ సిటీ, నేను బట్టలు ఇప్పను. అన్నా కౌన్సిలింగ్ లో ఇదో పద్ధతి. లల్లు ప్రసాద్ యాదవ్ దగ్గరికి పోతే ఫస్ట్ ఇన్ని పాలిస్తాడు, అది ఆడి సెంటిమెంట్. మన అన్నతానికి పోతే మందు పోస్తాడు, అది అన్న సెంటిమెంట్. సింహాచలం సార్ సెంటిమెంట్ కూడా సేమ్ టైపు. ముందు నువ్వైతే బట్టలది. అరే నీకు పిచ్చిగాని పట్టింది ఏంటి? ఎక్సైజ్ చేయక పొట్ట పెరిగిందిరా. ఈ ఎక్సైజ్ ఏందన్నా? నీ బుర్ర చూసుకుంటావా, వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ చూసుకుంటావా? ముందు బట్టలు తీయన్నా. రండి సార్ రండి రండి. ఎక్కడికి రావాలయ్యా చీకట్లో? అసలు లైట్లే వేరే కౌన్సిలింగ్ లో. లైట్స్ ఆన్. ఏమయ్యా అసలు టైం సెన్స్ ఉందా? 30 years ఇన్ సిటీ, ఇక్కడ ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. చేస్తామని అలా చూస్తామేం సార్? అవతల అన్నకు చాలా పని ఉంది, ముందర కానిచ్చండి. తమ్మి ఏమైంది సార్? ఇట్రా అమ్మ. టైం అయ్యా, ఏం చేస్తాం? జై బజరంగబలి. వదిలిపెట్టు. అయ్యో అయ్యా అయ్యా.
కలుపుతా అన్నా నీ కలుపుతా ఏరా సిటీలో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరువు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు. గోలీ సోడా కొడితే గుల్లైపోయారేంట్రా? ఓకే, కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? ఏమన్నా సార్? కౌన్సిలింగ్ ఏమి సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? కౌన్సిలింగ్ వద్దు సార్, కౌన్సిలింగ్ వద్దయ్యా. అయ్యా డెడ్ బాడీ కౌన్సిలింగ్ ఏంటి సార్? కొట్టి కొంచెం కొట్టండి సార్, గోళీ కొట్టండి సార్, కౌన్సిలింగ్ వద్దు సార్. 30 years ఇన్ సిటీయా? నా 30 years సార్. డైలాగులో దమ్ము కోసం వాడానయ్యా. ఏదో నన్ను వదిలిపెట్టండి సార్. మీరు చాలా మంచోడు సార్. టీ అడిగితే ఆర్లిక్స్ ఇచ్చారయ్యా. వదిలిపెట్టండి అయ్యా. వెంటపడు. ఏరా వీళ్ళు మీకు గురువులా? వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. మా జీవితాన్ని పాడు చేశాడు సార్. మమ్మల్ని కావాలని కేసులో ఎక్కించారు సార్. వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్. కొట్టండి సార్. నేను కొట్టడం కాదు, మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్. ఎందుకు సార్? మీరు మాకు బాగానే చేశారుగా. మీ వాళ్ళతోటి కొంచెం వెరైటీగా ఉంటది. రండిరా. ఇంకొకసారి ఈ సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారేస్తా. ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు. బాయ్స్, ఎస్ సార్. వీళ్ళకి స్పెషల్ హెర్బల్ టాన్సిలింగ్ ఇచ్చి పంపించండి. స్పెషల్ హెర్బల్ కౌన్సిలింగ్ 30 years ఇన్ సిటీ. నీకే తెలియకపోతే నాకేం తెలుసు అన్నా. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. హెర్బల్ డాన్సింగ్ ఇవ్వడానికి వచ్చాం. మీ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ. ఇది బాడీ కాదమ్మా, డెడ్ బాడీ. చల్లగా ఉందమ్మా. అమ్మంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చెల్లెంటానమ్మా. ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ అంటే ఏంటమ్మా? అసలు ఆయనకి ఫేస్ ఉంటే కదమ్మా వాష్ చేయడానికి. అయితే నేను చేస్తా. అమ్మో అమ్మా అమ్మా అమ్మో. ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా? నో, యూ కెన్ గో. థ్యాంక్స్ చెల్లి. అమ్మా అమ్మా అయ్యా అమ్మా వామ్మో అమ్మా. కమ్ ఆన్ గర్ల్. ఎందుకన్నా బాధపడతావు? ఫేస్ ఫ్రెష్ గా ఉంది. ఇస్త్రీ బట్ట నలగలేదు. మనల్ని కొట్టారని బయట చెప్తే తప్ప ఎవరికి తెలియదన్నా. దానా పోదాము. ఏందిరా సింహాచలంగా రార్లకి ఎందుకు తాగించారు? ఇప్పుడు అర్థమైందిరా. 30 years ఇన్ సిటీ, 3 minutes. శ్రీరామ్ యాదవ్, సింహాచలం, డీసీపీ. ఈ చేతులు ఎంత బరువుగా ఉన్నాయి. కాస్త నా చెయ్యి కాసుకోరా. అన్నా దగ్గరికి రాలేదన్నా. యూజ్ చేసుకో అన్నా, యూజ్ చేసుకో. గట్టిగా రావుకు, మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో. అమ్మో అయ్యా, నీకు దండం పెడతా, కాస్త పక్కకి తీ. ఇదేందిరా అయ్యప్ప కొండలా ఎంత లోతుగా ఉంది.
అన్నా ఆ. కళ్ళు మూసుకొని అయ్యప్ప అని దూకేద్దామన్నా. అంతేనా? దూకు. అయ్యప్ప నర్సుగాడనా? అవ్వన్నా మనకు జరిగిన ఐటో వానికి కూడా జరగాలి. జర ఓపిక బట్టి ఏం కానట్టు యాక్ట్ చెయ్యన్నా, లేకపోతే జంప్ అయిపోతాడన్నా. నమస్తే వస్తా. నమస్తే అన్నా. అరే శ్రీరామ్, ఏమ్రా రాత్రి నాతో తాగి తిని నాకు తెలియకుండా కౌన్సిలింగ్ కు ముందు వస్తావరా నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావన్నా. అన్నా డిస్కషన్ ఎందుకన్నా, ఆ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. పడేరా. ఏరా నీ ఏరియా కౌన్సిలింగ్ ఎంతలా మాట్లాడుకున్నావు? సీక్రెట్ అయితే చెప్పకు. ఓపెన్ సీక్రెట్ అన్నా. నువ్వు వెళ్ళి నీ ఏరియా మాట్లాడుకో. నీ ఏరియాకి ముందు ఎంత మాట్లాడుకున్నావు చెప్పు. అది 2-3 నెలలు అవుతుందన్నా చెప్పడానికి. బిల్లు బిల్లా? అదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిందన్న కౌన్సిలింగ్. నువ్వు వెళ్ళి లోపల ఆఫీసర్ వెయిటింగ్. నేను లోపలికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు మీరు ఇద్దరు ఇన్నే ఉండండి. అరే 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 ముందు ఆ బచ్చగాన్ని ఎట్లా పిలుస్తారు సార్ కౌన్సిలింగ్ కు? ఆడ హైదరాబాద్ లో నన్ను చూస్తే సికింద్రాబాద్ మారిపోతాడు. చెప్పండి సార్ మీరు. నర్సింగ్ గారు కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. ఏం సార్ ఆన్ని కౌన్సిలింగ్ కు ముందు పిలుస్తారు సార్? నా ఇజ్జత్ అంతా పోయింది సార్. ఈ సిటీలో కౌన్సిలింగ్ ఏదైనా జరిగితే ముందు సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్కే జరగాలి. మా గురించి మీకు తెలియదా సార్? మీ ముందు ఆఫీసర్ని అడగండి సార్. పేపర్ చదవరా సార్ మీరు? 1991 లో థియేటర్ లో బ్లాక్ చేయనీయకుంటే అద్దాలు వలగొట్టేసిన, బార్ లో మామూలు ఇవ్వకుంటే లుటాన్ చేసినాను సార్. సిటీ సివిల్ కోర్ట్ లో డబుల్ మర్డర్ చేసిన, సేమ్ డే ఒక ఇంట్లో జరి 5 నరికేసిన. ఇండియా టుడే, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వార్త, ఈనాడులో అత్కడి లేసి కలర్ ఫోటోలు వేసినారు సార్. ఇంత ఇస్తున్న నన్ను ముందు కౌన్సిలింగ్ పిలవక వాడిని పిలుస్తారు సార్. సార్ ఏమన్నా అయిపోయి సార్, ముందు వానికి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తే నాకు 2 సార్లు ఇవ్వాలి సార్. ఇచ్చేది ఉంటే మాట్లాడాలని లేకుండా వెళ్ళిపోతా. రై చెప్పేమ్రా సార్. అన్న ఏం చెప్పిండో అన్ని 100కి 100 రూపాయలు నిజం సార్. దానికి సాక్ష్యం నేనే సార్. బయట ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినట్టే బచ్చగాళ్లకు మా నర్సింగ్ ఆయనకు 2 ఇచ్చి నాకు 1 ఇయ్యరు సార్. నేను పిల్లలు వెళ్ళాను సార్, వెళ్ళిపోతా సార్. అన్నా తంబి ఈ పార్టీకి లోపల ఏం జరుగుతూ ఉంటుందన్నా? రాజుగారు అంటాడు, బయలుదేరదామా అంటాడయ్యా. రండి ప్లీజ్ కమ్. డాక్టర్ గారు క్యారియా. ఏం చక్కరా నాకు పైల్వాన్ను కుర్చీలు కొట్లాను నేను. మందులు గిందులు వలయ నాకు సార్. ఆల్రెడీ వాళ్ళు చేయించుకున్నారు సార్. గట్లనా? అయితే నాకు డబుల్ చెకప్ చేయండి సార్. కూర్చోండి. రండి ఇక్కడ చూడు బాగా. ఇక్కడ ఈ సైడ్ లో సార్ తొందర చేయండి సార్. అవతల నేను డబుల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. వెళ్ళగలను సార్. ఎవ్రీథింగ్ ఓకే తీసుకెళ్ళండి సార్. ముందే చెప్పినాను సార్ వస్తానని. ఐరన్ బాడీ నాది. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. వెళ్ళగలను సార్. రండి సార్ రండి. షర్ట్ విప్పండి సార్. షర్ట్ స్కానింగ్ చేయాలి, విప్పండి సార్. వాళ్ళు ఇప్పిర్రా? ఇప్పారు సార్. అయితే డబుల్ ఓకే. నాకు సింగిల్ ఓకే. ఇదేం కాదు బాబు. ఇదే రా కాలిస్తున్నారే. అయ్యో అయ్యో అమ్మో అబ్బా అబ్బా తొంగి చూసినందుకు ఇంత బాధనారా అయ్యా? అబ్బా అబ్బో అబ్బో మా గురుగారు చూద్దామని వచ్చిన సార్. గొర్రెని కూర్చొని గొర గుంజుకొచ్చి దిమ్మల దమ్మల కొడతారని తెలియక కొత్త బట్టలు వేసుకొచ్చిన సార్ కౌన్సిలింగ్ ఇస్తారని. ఇదేం కౌన్సిలింగ్ సార్? కౌన్సిలింగ్ అంటే పైసలు అనుకున్నా సార్. సింహాచలం సార్ వినేంబడికి ఎప్పుడు తిరిగా సార్. మొత్తం సింహాలే కనిపిస్తే ఇదేం చెప్పరా బాబు? ఇదేం కౌన్సిలింగ్ రా బాబు. అమ్మా సింగలొద్దుడవద్దురా నాయన. కోటిలో చెరుకు రసమని నమ్ముకొని బతుకురా నాయన. ఇక రాన్రా. కుర్చీ వచ్చుంటుందన్నా? సింహం కూర్చొని ఉంటుందన్నా. ఒక్కసారి
మళ్ళీ దాదాగిరి చేస్తూ కనపడ్డావో నీ డెడ్ బాడీ ఫోటో ఇండియా టుడే కవర్ పేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తా. ఫోటోలో దిగాను సార్. జాగ్రత్త. ఇదేం కౌన్సిలింగ్ రా బాబు. ఏమన్నా ఉల్టా పల్టా కనిపించినావు చక్కగా రాదే. మజాక్ చేస్తున్నావు అన్న? కళ్ళు మూసుకొని చక్కనాడు. అమ్మ తోడు అన్ని ఉల్టా పల్టా కనిపిస్తున్నాయి. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు. ఇలాంటి మంచి పనులకి మాత్రం ముందుకు వెళ్ళిపోతారు. ఓల్డ్ సిటీ తర్వాత న్యూ సిటీ వచ్చింది తెలుసా? అరే మామింద ఎందుకు గుస్సా అవుతున్నావు? నా పहले जाके आओ फिर बात करेंगे. ఆఫీసర్ వెయిటింగ్ పోయిరా. जाओ जाओ. అమ్మో అమ్మో. అరే కౌన్సిలింగ్ వెళ్ళాలి. ఏంటో కారు కూడా ఉల్టా పల్టా కనిపిస్తుంది ఏమిరా. నోరు మూసి సీదా నడు. అవురా శ్రీరామ్, కౌన్సిలింగ్ అంటే గిట్లుంటదని ఒక్క ముక్క ముందే చెప్పుంటే బయటకే బచాంచుకొని పారిపోతుంటే కదరా. ఆడ చెప్పారు ఇచ్చినావన్నా. గోల్కొండ ఎక్స్ప్రెస్ మరే చూసుకోపోతే కదన్నా. అవురా, మన పరిస్థితి గిట్లుంటే గా పాత బస్సు బతికేమైతుందో. బీపీ ఓకే, షుగర్ ఓకే. అలాగే రండి సార్. వందే మాతరం, వందే మాతరం. ఏమ్రా నాకు చెప్పకుండానే కౌన్సిలింగ్ వస్తారా? 2 నిమిషాల్లో వస్తా బిడ్డ, ఉండు. టైం లేదన్నా. ఉల్టా పల్టా వస్తున్నావు జర సీదాగా రాదే. 2 నిమిషాల్లో వస్తారని నిమిషంలోనే వచ్చినావు కదన్నా. అది లేదన్నా. మీ అందరినీ సార్ రీకౌన్సిలింగ్ పిలుస్తున్నారు. కౌన్సిలింగ్ పేరు చెప్తే బచ్చగాళ్ళంతా పరా